లోయర్ గ్రేడ్ పేపర్ వచ్చేసి 6th పేపర్ జామెట్రికల్ డ్రాయింగ్. ఇప్పుడు ఈ వీడియోలో మనము జామెట్రికల్ డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ పేపర్ 6th పేపర్ మనము నేర్చుకుందాము. చూడండి, చాలా జాగ్రత్తగా బ్లాక్ బోర్డు మీద దీని క్వశ్చన్ ఆన్సర్స్ ఏ విధంగా చెప్తున్నానో మీరు జాగ్రత్తగా దాన్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోను మొదటి నుంచి చివరి దాకా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు అభ్యర్థులకు సూచన. ఈ వీడియో చూడండి, క్వశ్చన్ చూడండి. మీకు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే అభ్యర్థులకు సూచన ఈ విధంగా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మోడల్ ఇట్లా ఉంటుంది. జామెట్రికల్ డ్రాయింగ్ 6th పేపర్ సూచనలు ఏమేమి అంటే ఈ సూచనలు ఇస్తారు, మీకు క్వశ్చన్స్ ఇస్తారు. క్వశ్చన్స్ 8 ఇస్తారు, 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 ఇచ్చి 1 2 3 4 5 6 ఇట్లా క్వశ్చన్స్ 8 ఇచ్చి 5 రాయమంటారు. 5టికి ఆన్సర్ చేయాలి. ఆ 5టికి ఎట్లా చేయాలంటే చూడండి, ఏదైనా 5 ప్రశ్నలకు జవాబులు రాయము. ఏవైనా 5 ప్రశ్నలకు జవాబులు రాయము. రెండవది, అన్ని ప్రశ్నలకు మార్కులు సమానం. అన్ని ప్రశ్నలకు మార్కులు సమానం. మూడవది, నిర్మాణపు గీతలు చూపవలేను. నిర్మాణపు గీతలు కూడా చూపాలి. నాలుగవది, ఇచ్చిన డ్రాయింగ్ పేపర్ 2 ప్రక్కల వాడవచ్చును. ఇతర కాగితమునకు విలువ ఉండదు. ఇప్పుడు ఇది 1/4 డ్రాయింగ్ షీట్. ఇది 1/4 డ్రాయింగ్ షీట్. దీని మీద ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ లెక్కలు ఈ విధంగా చేయాలి. దీంట్లో 5 చేయమంటున్నారు కాబట్టి ఇటు 3 ఇటు 2 చేయాలి. ఈ పక్క 2 చేయాలి, లేకపోతే ఇటు 4 ఇంకొకటి ఇటు చేయాలి, అంతే తప్ప. కానీ ఈ పేపర్లో చేసిన ఇంకొక పేపర్ అడిషనల్ తీసుకొని చేస్తా అంటే దీనికి మార్కులు ఉండవు. జాగ్రత్తగా వినండి, దీనికి మార్కులు ఉండవు. 2 పేపర్లలో చేస్తే ఉండదు. కాబట్టి ఒకటే పేపర్లో ఇటు పడకపోతే ఇటు తిప్పి చేయమంటున్నాడు. ఇటు తిప్పి ఇటు 2 పక్కల వాడవచ్చు. ఈ పేపర్, ఈ జామెట్రికల్ పేపర్ మాత్రమే 2 పక్కల వాడాలి. అర్థమైందా? ఇవి సూచనలు. ఈ సూచనలు చెప్పిన విధంగానే మనము ఈ జామెట్రికల్ డ్రాయింగ్ లో ఈ కంపాస్ బాక్స్ ఉపయోగించి మాత్రమే దీన్ని చేయాలి లెక్కలు. దీంట్లో జామెట్రికల్ బాక్స్ లో ఏమేమి ఉంటాయి? స్కేలు, వృత్తరేఖి, డికోనమి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దీన్ని ఉపయోగించి చాలా జాగ్రత్తగా లెక్కలు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక లెక్క చేస్తాను, చూడండి. సమబాహు త్రిభుజము ఏబిసి, ఏబి = 7 సెంటీమీటర్లు, ఏసీ = 8.5 సెంటీమీటర్లు లో ఒక వృత్తమును రాయండి. ఏమన్నాడు? మరొకసారి జాగ్రత్త చూడండి. సమబాహు త్రిభుజము ఏబిసి, ఏబి = 7 సెంటీమీటర్లు, ఏసీ = 8.5 సెంటీమీటర్లలో ఒక వృత్తాన్ని వ్రాయండి. దీన్ని ఇప్పుడు మనము చేద్దాం. ఏమన్నాడు? ఏబిసి 7 సెంటీమీటర్స్ తీసుకోవాలి పేరు స్కేల్తో. ఇది ఏ, ఇది బి. 7 సెంటీమీటర్స్. ఏబి 7 సెంటీమీటర్లు. దీంట్లో ఏమన్నాడు? ఏసీ 8.5 సెంటీమీటర్లతో ఒక వృత్తాన్ని గీయమను. ఇప్పుడు ఏ నుంచి ఇటు ఇక్కడ ఒక సగానికంటే ఎక్కువ తీసుకొని, వృత్తరేఖ సగానికంటే ఎక్కువ తీసుకొని ఇటొక చాపరేఖ ఇటొక చాపరేఖ గీయాలి. బి దగ్గర కూడా వృత్తరేఖని ముళ్ళు పెట్టి ఇటొక చాపరేఖ ఇటొక చాపరేఖ పైకి కిందికి చాపరేఖ ఇస్తే ఈ సమానమైన ఈ ఖండించిన దాన్ని సమానంగా గీస్తే మనకి ఇది సెంటర్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇటు 7.5 సెంటీమీటర్
7.5 సెంటీమీటర్లు, ఇటు 7.5 సెంటీమీటర్లు సమబాహు త్రిభుజం. ఇది ఏబి 7 సెంటీమీటర్లు, ఏసీ 7.5 సెంటీమీటర్లు, బీసీ 7.5 సెంటీమీటర్లు. ఇట్లా ఏమన్నాడు, ఏబిసి ఏబి 7 సెంటీమీటర్లు, ఏసీ 8.5 సెంటీమీటర్లు ఒక వృత్తానికి ఇవ్వను. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనము ఇక్కడ ఒక అర్ధవృత్తం గీయాలి, ఇటొక అర్ధవృత్తం గీయాలి, ఇక్కడ నుంచి ఒక వృత్తరేఖతో ఇటొక చాపరేఖ, ఇక్కడ నుంచి మళ్ళీ ముందు పెట్టి ఇటొక చాపరేఖ, ఇక్కడ నుంచి ఇటొక చాపరేఖ, ఇక్కడ నుంచి వృత్తం పెట్టి ఇటొక చాపరేఖ ఇస్తే మనకు ఇవి సమానమైన ఖండించిన భాగాలు సమానమైన ఇటువంటి కలిపితే ఇది మనకు మిడిల్ పాయింట్ వచ్చేస్తుంది. ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇక్కడికి మనము ఒక అర్ధ వృత్తాన్ని గీయాలి. ఇది మనకు ఏబి 7 సెంటీమీటర్లు, ఏసీ 7.5 సెంటీమీటర్లు, బీసీ 7.5 సెంటీమీటర్లు. మనము అర్ధవృత్తాల ద్వారా రెండు ఇటుపక్క చాపరేఖలు ఖండిస్తే ఈ రెండింటికి మధ్యలో మనము ఈ సెంటర్ లైన్ మనం స్కేల్ తోని గీతలు కొడితే ఈ మిడిల్ పాయింట్ నుంచి వృత్తరేఖంతో ఈ యొక్క భుజాలు తాకుతూ వృత్తాన్ని నిర్మిస్తే మనకు ఈ యొక్క ఆన్సర్ వచ్చేసింది. అదొక ఆన్సర్. తర్వాత రెండవది వచ్చేసి వికర్ణ ఏసీ. రెండవ క్వశ్చన్ చూడండి, వికర్ణ ఏసీ = 9 సెంటీమీటర్లు మరియు దీర్ఘ చతురస్రము ఏబి 4.5 సెంటీమీటర్ల వైపుల ఒక దీర్ఘ చతురస్రాన్ని నిర్మించండి. ఒక దీర్ఘ చతురస్రాన్ని నిర్మించండి. ఇప్పుడు ఏం చేద్దామంటే 9 ఎన్ని సెంటీమీటర్లు, ఏసీ 9 సెంటీమీటర్లు, సి ఇది 9 సెంటీమీటర్లు, ఏబి కాదు ఏసీ 9 సెంటీమీటర్లు. ఇప్పుడు వృత్తరేఖతో ఏ దగ్గర ముడిపెట్టి ఇటొక చాపరేఖ పైకి ఇటొక చాపరేఖ కిందికి గీయాలి. మళ్ళీ సి దగ్గర నుంచి వృత్తరేఖతో ఇటొక చాపరేఖ గీయాలి. ఈ రెండు ఖండించిన చాపలను ఒక మధ్యలో గీత కొట్టి ఇది సెంటర్ పాయింట్ అయితే మిడిల్ పాయింట్ మధ్యలో ఒక స్కేల్ తో గీత కొట్టాలి. ఇది మిడిల్ పాయింట్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ మిడిల్ పాయింట్ నుంచి వృత్తరేఖతో ఒక వృత్తాన్ని గీయాలి. ఏసీ తాకుతూ ఒక వృత్తాన్ని గీయాలి. ఏసీ తాకుతూ ఒక వృత్తాన్ని గీయాలి. ఏసీ తాకుతూ మిడిల్ పాయింట్ నుంచి ఏసీ తాకుతూ ఒక వృత్తాన్ని గీయాలి. గీసిన తర్వాత ఏమైంది, 4.5 సెంటీమీటర్లు ఏ నుంచి ఇక్కడికి 4.5 సెంటీమీటర్లు ఒక 4.5 సెంటీమీటర్లు ఏ నుంచి ఇక్కడ తీసుకోవాలి. 4.5 సెంటీమీటర్లు. తర్వాత సి నుంచి ఇటు డి ఏబిసిడి ఇటు 4.5 సెంటీమీటర్లు తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఏకు ఒక గీత కొట్టాలి, సి నుంచి డికి ఒక గీత కొట్టాలి. కొడితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, వికర్ణ ఏసీ ఇది వికర్ణ 9 సెంటీమీటర్లు. ఎన్ని సెంటీమీటర్లు ఇది? 9 సెంటీమీటర్లు. మరియు దీర్ఘ చతురస్రం ఇది వచ్చేసి ఏంటిది?
దీర్ఘ చతురస్రము వచ్చి దీర్ఘ చతురస్రం ఎంత ఉండాలట 4.5 ఏబి ఏబి ఇది బి ఇది బి ఇది ఏ బి ఇది సి ఇది డి ఇది ఈ దీర్ఘ చతురస్రము ఏబి 4.5 సెంటీమీటర్లు 4.5 సెంటీమీటర్లు వైశాల్యం గల దీర్ఘ చతురస్రం ఈ దీర్ఘ చతురస్రము చతురస్రాన్ని నిర్మించింది ఈ వృత్తంలో దీర్ఘ చతురస్రం అర్థమైందా ఓకేనా మరొకసారి చెప్తా వినండి ఇప్పుడు ఏసీ 9 సెంటీమీటర్లు ఏసీ వికరణ 9 సెంటీమీటర్లు ఇక్కడ నుండి ఏ నుండి ఒక వృత్తరేఖతో పైకి చాపరేఖ కిందికి చాపరేఖ గీయాలి వృత్తంతో తర్వాత అదే వృత్తంతో సి దగ్గర నుంచి పైకి ఒక చాపరేఖ కిందికి ఒక చాపరేఖ గీయాలి గీసిన తర్వాత ఈ ఖండించిన చాపరేఖలు ఒక గీత కొట్టాలి పైన కిందాక ఇది ఇక్కడ ఖండించిన పాయింట్ సెంటర్ మిడిల్ పాయింట్ నుంచి వృత్తరేఖతో ఏసీ ఏసీ తాకుతూ ఒక వృత్తాన్ని గీయాలి గీసిన తర్వాత ఏ నుంచి బి వరకు 4.5 సెంటీమీటర్లు ఏ నుంచి బి వరకు 4.5 సెంటీమీటర్లు సి నుంచి డి వరకు 4.5 సెంటీమీటర్లు ఇది స్కేల్ తో సెంటీమీటర్లు పెట్టుకున్న తర్వాత ఈ పాయింట్ నుంచి ఏ కలపాలి గీత తర్వాత బి నుంచి సి కలపాలి గీత కలిపితే మనకు ఈ వృత్తంలో దీర్ఘ చతురస్రము వచ్చేస్తుంది దీర్ఘ చతురస్రము వచ్చేస్తుంది ఓకే